జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై వేలాది దాడులు జరిగాయని పనబాక లక్ష్మి విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించిన ఆమె వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అని చెప్పండి, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు పక్కదారులు పట్టించారు. ఒక తంతం అందేశారా, ఒక దళితవాడికి లోపేశారా, మంచినీళ్ళు ఇచ్చారా, ఏం చేశారా అని చెప్పండి. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఒక నిరుద్యోగం ఉద్యోగం ఉండేది. ఇలాగా చెప్పుకుంటా పోతే ఒక పెద్ద గుర్తురాయచ్చు గురించి. అటువంటి పాలనకి నిజంగానే దళితులందరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పని ఈ రోజున మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టడం మీకు అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని విధాలా ముందుకు వెళ్తా ఉంది. విద్యా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి, ప్రతి దానిలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్ తోటి ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ని మేము అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి మా యువ నేత, యువ మంత్రి వర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్న మాట నిలబెట్టుకుని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఘనత మా ప్రభుత్వం. అంతేకాకుండా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పని అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేసిన ఘనత మాకు. ఈ రోజున మనం చూసాం. అదేవిధంగా ఆయన పరిపాలన మొత్తం చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి చెందాల్సిన బడ్జెట్ కేటాయింపులు కూడా పక్కదారి మళ్ళించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో మనం చూసాం. ఎస్సీలకు సంబంధించి ప్రాణాలని తృణప్రాయంగా ఏ విధంగా బలి తీసుకున్నారో ఇప్పుడే మా పార్లమెంట్ అధ్యక్షురాలు గవర్నమెంట్ పనబాక లక్ష్మి గారు చెప్పారు. ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క పరిపాలన దళితుల పైన ఏ విధానం అవలంబించారు, ఏ విధంగా బలి తీసుకున్నారు. అదే కాకుండా వాళ్ళకు చెందాల్సిన ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియకుండానే భారీ కోతలు విధించి ఏ విధంగా పరిపాలన సాగడం మనం చూసాం. ఈరోజు దళితులకు సంబంధించి కానీ, వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ గౌరవప్రదంగా ప్రభుత్వ పరంగా బడ్జెట్ కేటాయింపుడే కాకుండా కేటాయించిన నిధులన్నీ కూడా ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, బీసీలకు కానీ సముచితమైన బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా వారి మూతపడ్డాయండి. ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు మొత్తం మూతపడ్డాయి. ఏ ఒక్క రూపాయి కానీ, ఏ ఒక్క లోన్ కానీ ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవండి. అసలు అక్కడ ఎవరు అడగాలన్నా కూడా అక్కడ క్లోజ్ ఆఫీసులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమన్యాయం చేసి ఈరోజు స్టాఫ్ నర్సులకి, ఎస్సీలో ఉంటున్న స్టాఫ్ నర్సులకి, జిఎన్ఎంలకి జర్మనీ ట్రైనింగ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా
ఇప్పుడు ఈరోజు ఇచ్చే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జర్మనీ ట్రైనింగ్ ఇచ్చి భాషని ఈరోజు జర్మనీకి ఒక్కొక్క అమ్మాయిని పంపించాలంటే 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఈ రోజు అవుతుంది. అలాంటిది ఈ రోజు వాళ్ళు జర్మనీకి కార్పొరేషన్ ద్వారా పంపిస్తున్నారు. అదే విధంగా మనకి ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకొని చాలా మంది కరోనా టైంలో వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రోజు 260 కోట్లు హెచ్చించి వడ్డీ మొన్న స్టేట్ గవర్నమెంట్ మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 260 కోట్లు, మన చిత్తూరు జిల్లా కూడా 26 కోట్లు వడ్డీ కట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి.